బీసీ కోటాలో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు? ఎంబీసీలు గెలిచిందే ఒక్కళ్ళు, సంచార జాతులు అసలు గెలిచిన వాళ్ళు లేరు. గెలిచిన కూడా దిక్కు లేదు. ఒక 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 ఎమ్మెల్యే మాకు 6 స్థానాలు రావాల్సి ఉంటుంది, మీరు ఇచ్చింది ఒక టికెట్. అది కూడా ఖమ్మం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు 6 సీట్లు ఇవ్వాలి, ఖమ్మంలో కామారెడ్డిలో ఎదురు తిరిగి మీ పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మాకు 6 సీట్లు ఇవ్వాలన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని స్వయంగా కలిసి మేము గట్టిగా మాట్లాడి ఒక సీట్ అయితే మాకు అన్నాడు. ఒకటే సీటు వీర్నపల్లి శంకర్ అన్నకి ఇచ్చారు. ఎందుకు వీర్నపల్లి శంకర్ అన్న కానీ బసవరాజ్ సార్ అన్న ఎమ్మెల్సీ ఉన్న సార్ కానీ ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఎంబీసీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే లేరు, ఉన్నవాళ్ళకన్నా ఎవరా? ఎంబీసీలో ఉన్నవాళ్ళకన్నా ఇయ్యరా కనీసం? ఎందుకు అని మేము అర్హులం కాదా? మంత్రి పదవికి సాకులలో అర్హులు కాదా? ఎంబీసీలు సంచార జాతుల్లో ఉన్నదే ఎమ్మెల్సీ ఒకళ్ళు, ఎమ్మెల్యే ఒకళ్ళు. ఆ ఇద్దరిట్లో ఒకరు కూడా వచ్చే అవకాశం లేదు. అంటే ఇది వివక్ష కాదా అని చెప్పాలి. వీర్నపల్లి శంకర్ అన్నను మంత్రి పదవులు ఇచ్చేటువంటి లిస్ట్ పేరు లేదంటే ఇది చిన్న చూపు కాదా అని చెప్పి అడుగుతాము. ఏది ఏమైనా రిజర్వేషన్ అదే ఇక్కడ ఎస్సీలో చేర్చబడి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేర్చబడి ఉంటే ఎవరు దయాదక్షిణాలు చూపించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు వస్తాయి, ఆటోమేటిక్గా ఎంపీలు వస్తాయి, ఆటోమేటిక్గా మంత్రులు అవుతారు. మా కేటగిరీ ఆ రిజర్వేషను ఆ వైపుగా చట్టసభల్లో అవకాశాలు ఉంటాయి, ఆ వైపుగా స్థానిక సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటాయి, ఆ వైపుగా ఉద్యోగ అవకాశాల్లో కూడా అవకాశం ఉంటుంది. అందుకే రిజర్వేషన్ పట్ల అవగాహన లేక ఎవరైనా మాట్లాడితే మానుకోండి అని చెప్తా ఉన్నాను. దీని పట్ల నీలం వెంకన్న గారు పుస్తకాలు కొట్టించి కూడా ఇది ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చాలనేది ప్రముఖ సాకల ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నీల వెంకన్న గారు ఒక బుక్ కూడా దాన్ని రచించి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ మన బతుకులు మారాలంటే రిజర్వేషనే. ఇలా బీహార్లో మినిస్టర్స్ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్ అయ్యారు, 18 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు, ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యారు. రిజర్వేషన్ లేకపోవడం వల్లే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు మనం కాలేకపోతున్నాం. ఇవాళ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యా అవకాశాల్లో ముందుకెళ్ళలేకపోతున్నాం. ఇలా రిజర్వేషన్ లేకపోవడం వల్లనే ఇలా ఉద్యోగాల కోసం ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే డోబిగా అంటారు, డోబిఘాట్లకు ఫండ్ అంటారు. అది ఇచ్చింది లేదు, అవి పేపర్లకే పరిమితమై ఉంటాయి. గత ప్రభుత్వం లక్షలు 500 కోట్లు ఇస్తున్న సాకులలో కన్నా ఏడ ఖర్చు పెట్టారు. ఆ రజక భవనం అని చెప్పేసి అన్నారు, అది కూడా మొత్తం ఆక్రమణకు గురై కబ్జాలకు గురై అది ఆనమాలు లేకుండా పోయింది. ఏదన్నానంటే డోబిఘాట్స్ అంటారు, ఏదన్నానంటే తాత్కాలిక ప్రయోజనం. ఇవి కాదు మాకు కావాల్సింది ముఖ్యమంత్రి గారు, ఇది కాదు మాకు కావాల్సింది ప్రధానమంత్రి గారు అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కావాల్సింది ఎస్సీ జాబితాలో చేర్చడం. ఏది ఏమైనా సరే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే. ఇవాళ పోరాడితేనే తెలంగాణ వచ్చింది, ఇలా పోరాడితేనే అనేక విజయాలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనం విజయం సాధించుకున్నాం. ఇలా పోరాడితేనే ఇలా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడితే ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఇలా ఎంఆర్పిఎస్ నేను కూడా గత 6-7 సంవత్సరాలు సుదీర్ఘంగా ఫుల్ టైం పనిచేసిన మందకృష్ణ మాదిగ గారితో. నేను ఫుల్ టైం పనిచేసిన. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు కూడా సాకలను ఎస్సీ జాబితాలో చేర్చడానికి అంగీకరించాలని చెప్పి ఈ మీడియా ద్వారా కృష్ణమాదిగ గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఇలా కృష్ణమాదిగ గారు ముందుండి సాకలను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా మందకృష్ణ మాదిగ గారు ఉద్యమంలో పనిచేసి కేసులు వేసుకొని రోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇలా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పనిచేసి కేసులై ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కృష్ణమాదిగ గారు స్పందించి మీకోసం కష్టపడ్డాం, మీకోసం హార్నిషర్ పనిచేసినాం, మీకోసం పచ్చి పులుసు తిని ఇలా గూడెళ్లలో నిద్రలు చేసి ఉద్యమంలో పాల్గొన్నాం, మీకోసం మా మీద కేసులు వేసుకున్నాం, మీకోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, పొద్దున పోయి సాయంత్రం దాకా కోర్టులలో నిలబడి ఉంటున్నాం.
ఇలా మీరు కూడా చాకలను ఎస్సీ జాబితాలో చేర్చడానికి కృష్ణమాది గారు కూడా సహకరించాల్సిన బాధ్యత మాకంటే వారే ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఒకటి ఖమ్మం ఎంపీ గారిని ప్రజెంటేషన్ ఇచ్చారా? ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని లేకపోతే సంబంధించిన కన్సర్న్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని కలిసి ఎస్సీ జాబితాలో చేయమని భవిష్యత్తులో ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? వివరించండి. గతంలో సోషల్ జస్టిస్ మినిస్టర్కి లెటర్ పంపించినాం. అటు తర్వాత న్యాయశాఖ మంత్రికి ఇచ్చిన తర్వాత మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ పంపించి ఇప్పుడు రేపు జరగబోయేటువంటి మహాసభ, హైదరాబాద్లో జరగబోయేటువంటి ఎన్ని వార్షికోత్సవ మహాసభ ముందు ఈ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారో అందరినీ కలవబోతున్నాం. అదేవిధంగా ఎంతమంది పార్లమెంటు సభ్యులు ఉన్నారో కూడా కలవబోతున్నాం. ఈ మహాసభకి రాజకీయ పార్టీల నాయకులు కూడా వచ్చి వాళ్ళ యొక్క సమాధానం కూడా, వాళ్ళ యొక్క వైఖరి కూడా ఎస్సీ రిజర్వేషన్ పట్ల చెప్పే విధంగా ఆ పోరాటం ఉంటుంది. ఆ వైపుగా మహాసభ కూడా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నా జాతి పెద్దలారా, మేధావులారా, విద్యావంతులారా, విద్యార్థులారా, యువకులారా, మహిళలారా, పెద్ద మనసుతో ఆలోచించండి. ఒక ఆడబిడ్డ 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తాం. 7018 కిలోమీటర్లు ఒక ఆడబిడ్డను పాదయాత్ర చేస్తాం. ఇవాళ నా స్థానంలో ఒక కమ్మో, రెడ్డో, ఎలమో ఉంటే గిన్నీస్ బుక్లో ఎక్కుతూ ఉండే. కానీ శ్రీలక్ష్మి చేస్తున్న ఉద్యమం ఎక్కడైతే బలపడితే మళ్ళీ వాళ్ళ హక్కుని ఇవ్వవలసి వస్తుందని మన దాంట్లోనే చిచ్చులు పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితం చేసినటువంటి రోజులు కూడా. ఇది ఏమైనా సరే ఎన్నో కష్టాలు కోర్చుకొని, ఎన్నో నష్టాలు కోర్చుకొని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కోర్చుకొని, ఎన్నో ఆరోగ్య సమస్యలను ఫేస్ చేసి ఇలా చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి చాకలి ఎస్సీ సాధన సమితి అడుగులు పడతా ఉన్నాయి. ఒకవేళ ఎస్సీ సాధన 2 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత జాయిన్ చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇస్తే ఏమైనా రాజీ పడతారా? ఈ పదవులకు సభలకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రాజ్యసభ ఎరబెట్టారు. మాకు మహాపాదయాత్ర 2018 జనవరి 7వ తారీఖున బహిరంగ సభ జరిగిన తర్వాత రాజ్యసభ ఎరబెట్టినప్పుడే మాకు కావాల్సింది పదవులు మా దాంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఇవ్వండి, అది కాదు మాకు కావాల్సింది ఎస్సీ రిజర్వేషన్. పదవులకు ఇంకో దానికో కక్కుర్తి పడి ఈ లక్ష్యాన్ని వెనక్కి తీసుకోవడం. బాబాసాహెబ్ ఒక్కడే చెప్పారు, రథం లాక్కపోవాలి ముందుకి. లక్ష్య సాధనలో రథం ముందుకు పోతా ఉన్నప్పుడు నీకు చేత కానప్పుడు రథం ఇంకొకలా భుజాన పెట్టమన్నాడే తప్ప ఆ రథాన్ని వెనక్కు లాగొద్దు అనేటువంటి చెప్పినటువంటి సందర్భం బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ కూడా రాజీ పడే అంశం లేదు. చాకల ఐలమ్మ, సంత్ ఘాట్కే బాబా వారసులుగా, మడేల్ మాచిదేవ, పూలే అంబేద్కర్ సాక్షిగా స్ఫూర్తితో ఇలా ఉద్యమం నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా బహుజన కాన్సెప్ట్తోనే నేను పనిచేస్తూ ఉన్నాను. మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా రాజకీయ ప్రలోభాలకు కానీ రాజకీయ ప్రేరణలకు కానీ నేను లొంగిందాన్ని కాదు. భవిష్యత్తులో కూడా ఎస్సీ జాబితా అంశం ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ సాధించే విషయంలో కూడా ఎక్కడ కూడా రాలేటువంటి అంశం కూడా లేదు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఇది సామాజిక న్యాయం అని గొంతెత్తారో ఆ గొంతుతోటే ఈనాడున్న తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపాలి. అదేవిధంగా 2019 మేనిఫెస్టోలో పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో దీన్ని ఆమోదించే విధంగా కేంద్రంలో ఉండాలి. ఆ వైపుగానే తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మళ్ళా ఉద్యమం చేపట్టబోతాం. దానికోసం ఎంత కష్టమవుతాం, ఎన్ని అవమానాలను భరిస్తాం, ఎంత పడతాం, మళ్ళా ఎస్సీ జాబితా అంశాన్ని మళ్ళా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మరి కట్టుకున్నాం. మే 28 సభ సాక్ష్యంగా ఆ రోజే కొన్ని నిర్ణయాలు తీసుకోబోతాం. మరి బీఆర్ఎస్ పార్టీ వైఖరి, కాంగ్రెస్ పార్టీ వైఖరి మీద, బీజేపీ పార్టీ వైఖరి మీద బలమైనటువంటి నిర్ణయాలు రేపు మహాసభలో మే 28వ తారీఖు హైదరాబాద్ అడిగొట్టిన తీసుకోబోతున్నాం. ప్రభుత్వాలు వాళ్ళ స్టాండ్ కూడా చెప్పాలని చెప్పేసి మరి ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని
ఈరోజు ప్రభుత్వ పెద్దలకు ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తూ మరి మీ ఆడబిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా నేను చేపట్టబోయేటువంటి ఈ ఉద్యమానికి యావత్ నా జాతి మొత్తం కూడా పెద్ద మనసుతోటి ఆలోచన చేయాలి. త్వరలో మహాసభ తర్వాత ఎస్సీ సాధన సమితి మరి క్లాసెస్ కూడా ఉంటాయి. ఎందుకు ఎస్సీ జాబితాలో చేర్చే దాని మీద లాభాలేంటి, చేరిస్తే మన కేటగిరీ కోసమే పోతున్నాం, మన కులం మనకే ఉంటుందనే దాని మీద మరి క్లాసెస్ కూడా పెట్టబోతున్నాం. ఆ వైపుగా మీరంతా కూడా ఎస్సీ సాధన ఉద్యమానికి సహకరించాలని రేపు మే 28న జరిగే వార్షికోత్సవ 8వ వార్షికోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున తరలి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నా పుట్టినరోజుకి విషెస్ తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఎస్సీ సాధనే ధ్యేయంగా, ఎస్సీ సాధనే లక్ష్యంగా మా పోరాటం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ జై చాకలి, జై ఐలమ్మ, జై సంత్ ఘాట్కే బాబా, జై పూలే బాబా సాహెబ్ అంబేద్కర్.